వెల్కమ్ టు సువర్ణ మీడియా. దిస్ ఇస్ ఆర్జేవి. ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ప్రత్యేకంగా సువర్ణ మీడియా ఎన్నికల సర్వే అయితే నిర్వహిస్తుంది. అందులో భాగంగా ఈరోజు ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఉన్నటువంటి రామసముద్రం అనేటువంటి మండలానికి మనం వచ్చేస్తున్నాం అనమాట. ఇక్కడ ఓటర్ల యొక్క నాడు ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ఆంధ్ర రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరగబోయేటువంటి వేళ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? మాకు టీడీపీ వస్తే బాగుంటుంది. ఎందుకని? ఏమి డెవలప్మెంట్ బాగా చేస్తాడు. ఆంధ్ర రాష్ట్రంలో ఎలక్షన్స్ వస్తున్నటువంటి నేపథ్యం అనమాట. ఇంకా 40 రోజుల్లో ఎలక్షన్స్ వస్తాయి. ఎవరు సీఎంగా వస్తే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు. ఎందుకని సార్? డెవలప్మెంట్ బాగా చేస్తాడు. అంతే. ఏదైనా ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ రావాలా? సీఎం ఎవరు రావాలా? సీఎం ఎవరో ఒక రాని సమ్మె అదే మన దీంట్లో ఉంది సమ్మె. ఎవరు వస్తారో ఏమో చెప్పలేము. దాంట్లో నా అభిప్రాయం నేనేమో తెలుగుదేశమే. చెప్పు అంతే సమ్మె. అయ్యా చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి రాజధాని లేదు, ఒక్క రాయి కూడా పెట్టడం లేదు. 3 రాజధానులు అన్నాడు, 3 రాజధానులు ఏమి చేయడం లేదు. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తే మనకు ఒక రాజధాని కన్ఫర్మ్ అయ్యింది. అందుకు చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది మేము చెప్తున్నాం. వెరీ గుడ్. యాదవ్ బాగుంటుంటావా? ఆయన వచ్చి అంతా రేట్లంతా పెంచేసా, అందుకు ఆ రేట్లకి దెబ్బల పాపం రైతులు తట్టుకోలేరు. చంద్రబాబు వస్తే ఆ టీడీపీ వస్తే మేలు. టీడీపీ రావాల. నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటది? తెలుదు కదా ఎవరు వస్తే బాగుంటదా? కాదు, ఎవరు వస్తారా? ఎట్లా అమ్మ పడవ. ఎవరు వస్తారని నేను అడగల, ఎవరు వస్తే బాగుంటది? ఎవరు బాగా చేస్తే వాళ్ళు వస్తే బాగుంటుంది. నా ప్రజలకు ఎవరు సహాయం బాగా చేస్తే వాళ్ళు వస్తారు. అంతేనా? చంద్రబాబు నాయుడు అయితే బాగుంటాడు. ఎందుకని మాకు అభివృద్ధి చేసినాడు ముందుగా. ఇప్పుడు ఏపీ అభివృద్ధి చేసినాడు. ఎప్పుడు వచ్చింది అయిప ఏం అభివృద్ధి చేసినాడు? తాగేదానికి నీళ్ళు లే, తినేదానికి తిండికి లే, పైనేమిటికా ఏమా ఏమిటి మారల్లా. ప్రభుత్వం మారితేనే 5 ఏళ్ళకి ఒకతూరి మాట చెప్పేది. 5 ఏళ్ళకి ఒకతూరి మారితే వాళ్ళకి ఇంకో నెక్స్ట్ తూరు వాళ్ళకి షరతు వస్తుంది. మనం ఏం చేసినామా, ఎట్లా చేసినామా అనేది నేను చెప్పేది. 5 ఏళ్ళకి ఒకతూరి మారుతా వస్తే చంద్రబాబు. అవును, మాకు చంద్రబాబు. ఈ అరాచక రాజకీయాలు మనకు అవసరం. ఈ అరాచక రాజకీయాలు మనకు ఏదో నీతిగా రాజ్యాంగం చేసేవాళ్ళు మాకు చంద్రబాబు అంటే. ఆంధ్రప్రదేశ్ లో ఎవరు గవర్నమెంట్ వస్తే బాగుంటది? చంద్రబాబు రావాలి. ఎలా అంటే పట్టా ఇచ్చి కూడా ఇల్లు ఇచ్చిండే నాకు. ఫస్ట్ పట్టా ఇచ్చిన్నారు, భూమి చూపించినారు, ఆక్రమించుకున్నారు. నేను తిరిగితే నాకు ఇల్లు వేయలే, పట్టా కూడా ఇంట్లోనే ఉంది. చంద్రబాబు వస్తేనే మా బాగుంటుంది. ఇంకేం చేయాలి? మాకు ఏమీ లేదు, ఆస్తి లేదు, పాస్తి లేదు, ఇల్లు లేదు, ఏమీ లేదు. బాడీకి ఇంట్లోనే ఉన్నాయి. ఈ వయసు కూడా పట్టా ఫస్ట్ పట్టా ఇచ్చింది నాకి. ఆ పట్టాకి భూమి కూడా చూపించలేదు. ఇంకేం చేయదు. వేరే వాళ్ళు ఆక్రమించుకున్నారు. ఎంఆర్ఓకి వాళ్ళకి అంతా చెప్పి తిరిగి గమ్మున ఉండిపోయినాం. పట్టా ఇంట్లోనే పెట్టుకొని పట్టుకున్నాం. ఈ వయసు కూడా వాడి ఇంట్లోనే ఉన్నది. ఈ వయసుకి కూడా ఏం చేయలేదు. ఏం చేసేది? ఆ పట్టా ఎత్తుకుంటే మేము మారుకుంటే ఎట్లా సార్? మీరే చెప్పండి. ఫస్ట్ పట్టా ఇచ్చింది నాకే, ల్యాండ్ చూపించకుండా వేరే వాళ్ళకి చేసి ఇప్పుడు పోతే రేపు రామన్నాడు రా అని అంతా ఇచ్చేసి పట్టా ఇంట్లోనే పడింది. ఏం చేసేది? ఈ పట్టా ఇస్తుంది. మా అభిప్రాయం వెళ్తే ఏముంటుంది సార్, టీడీపీ రావాలనుకుంటాము. లేదా వైఎస్ఆర్సీపీ వచ్చినా కూడా మాకు ఎట్ట వచ్చినా కూడా ఒకటే సార్. అవును సార్. 2 విధాలుగా చెప్పారు. అట్ట మనకి ఇంకెట్టుంటుంది సార్, మనం ఖాళీ ప్రజా సేవకులు మాత్రమే. వాళ్ళెవరో వస్తారో పోతారో, మనం ఈడబడి ఉంటాము, రజక వృత్తి చేసుకుంటా ఉన్నాను, అంతవరకే ఉంటుంది సార్. మంది రాజకీయం ఎలాంటిది మనకు తెలియదు. ఎవరైనా వస్తే వాళ్ళకి ఓటేస్తామని చెప్తాం, అంతవరకు ఉంటుంది. అంతే సార్.